బ్యాక్ టు న్యూస్. ఖమ్మంలో మరో అవినీతి అధికారిని అరెస్ట్ చేసింది ఏసీబీ. నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ సర్వేయర్గా పనిచేస్తున్న మురళి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. పట్టపగలు నడు రోడ్డు మీద నిస్సిగ్గుగా లంచం తీసుకోవడం పట్ల అధికారులు సైతం నివ్వెరపోయారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రాయనపేటకు చెందిన కానూరు గోపీకృష్ణ తన పొలం సర్వే నిమిత్తం గత 5 సంవత్సరాలుగా ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరిగాడు. ఇక్కడ డబ్బులేందే పని కాదని గ్రహించిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బృందంగా ఏర్పడి తమదైన శైలిలో వలపన్ని పట్టుకున్నారు. గతంలో ఇదే శాఖలో ఉన్న సర్వేయర్ చారి పట్టుబడగా అతడి స్థానంలో వచ్చిన మురళి కూడా పట్టుబడ్డాడు. అనంతపురం జిల్లాలో రైలు ఢీకొని 2 రిలయన్స్ ఉద్యోగులు చనిపోయారు. మృతుల్లో ఒకరు మంత్రి పరిటాల సునీత దగ్గరి బంధువు. రాప్తాడు మండలం ప్రసన్నాయునిపల్లి రైల్వే ట్రాక్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న రిలయన్స్ 4G టవర్ సిగ్నల్స్ ను పరిశీలించేందుకు గిరిశేఖర్ నాయుడు, అజయ్ కుమార్లు రైల్వే ట్రాక్ పై వెళ్లారు. రైలు రాకను గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని 2 అక్కడికక్కడే మృతి చెందారు. రిలయన్స్ సిబ్బంది వీరికి ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో అనుమానం వచ్చి ఇవాళ తెల్లవారుజామున టవర్ ఉన్న ప్రాంతానికి వెళ్లి గాలించగా 2 మృతదేహాలు రైల్వే ట్రాక్ పై ఉన్నాయి. అజయ్ కుమార్ స్వస్థలం గుంటూరు జిల్లా. వ్యక్తిగత కక్షలతో అద్దెకు ఉన్న ఇంటితో పాటు ఓనర్ను కూడా తగలబెట్టాడు ఓ దుర్మార్గుడు. హైదరాబాద్ బొల్లారంలో చోటు చేసుకుంది ఈ ఘటన. స్థానిక బాలాజీనగర్లో సుంకయ్య అనే వ్యక్తి ఇల్లు రాత్రి తగలబడింది. దీనికి ఇంటిపై నివాసం ఉంటున్న వ్యక్తే కారణమని తెలిసింది. ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్టు ఉన్నాయి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు. భారీ వర్షాలు, వరదలతో వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి. నదుల్లో నీటి ప్రవాహం గరిష్ట స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ప్రాజెక్టులు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కంటే అవుట్ఫ్లో ఎక్కువ ఉండేలా చూస్తున్నారు అధికారులు. అంతలా నీటి ప్రవాహం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. 10 గేట్లు తెరిచి కిందికి నీటిని వదులుతున్నారు. ఆదిలాబాద్ కడెం ప్రాజెక్టు పరిస్థితి ఇంతే. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు అయితే ప్రస్తుతం 696 అడుగుల మేర నీరు ఉంది. ఇక ఎస్ఆర్ఎస్పీ కూడా దాదాపుగా నిండింది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1077 అడుగుల మేర నీరు చేరుకుంది. ఇక తాలిపేరు ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తేశారు. 50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి నదికి మళ్లీ వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద నిన్న 27.6 అడుగుల మేర ఉన్న నీటి మట్టం ఇవాళ 37 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. నీటి మట్టం పెరిగినా గోదావరి అంత్య పుష్కరాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే 43 అడుగుల వరకు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గత 20 రోజుల కిందట గోదావరికి వరదలు వచ్చాయి. 3వ ప్రమాద హెచ్చరికకు దరిదాపుల్లోకి వచ్చిన వరదలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. భారీ వర్షాలకు కృష్ణమ్మ గలగలలాడుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వానలకు కృష్ణానదిపై ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా నిండుతున్నాయి. ఇప్పటికే ఆల్మట్టి ప్రాజెక్టు నిండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల గరిష్ట నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్ల నీటి మట్టం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుజరాత్లో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఔరంగా నది, అంబికార నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండాయి. వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అటు జమ్మూ కాశ్మీర్లోనూ ఎడతెరిపిలేని వర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముంపు గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. భారతదేశం తరపున రియో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత క్రీడాకారులకు సంఘీభావంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ విశాల్ గున్ని, శాబ్ డైరెక్టర్ రవీంద్రబాబు, క్రీడాకారులు పాల్గొన్నారు. భారతదేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులు
ఉన్నారన్న జిల్లా కలెక్టర్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత క్రీడాకారులు విజయం సాధించాలని ఆకాంక్షించారు. మన ఇండియన్ కంటింజెంట్ రియో ఒలింపిక్స్కి ఎవరు వెళ్తున్నారో వారికి ఒక శుభాకాంక్షలు తెలియపరచాలని ఒక మంచి వాక్ను అరేంజ్ చేయడం జరిగింది. మా నెల్లూరు పోలీస్ శాఖ తరపు నుంచిను, అక్షర విద్యాలయ తరపు నుంచిను, అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచా మై హార్టీ బెస్ట్ విషెస్ టు ద హోల్ ఇండియన్ కంటింజెంట్ అండ్ ఐ హోప్ దే బ్రింగ్ లాట్స్ ఆఫ్ మెడల్స్.